హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వర్షాకాలంలో పుట్టమన్ను ఉన్న ప్లేస్లో కొన్ని చోట్ల పుట్టగొడుగులు వస్తాయి. మా తోటలో కూడా కొన్ని పర్టికులర్ ప్లేస్లో పుట్టగొడుగులు వస్తాయి. ఆ ప్లేస్లో ఇదొకటి. ఇదిగో పుట్టమన్నులో తెల్లగా మెరుస్తున్నాయి చూడండి. ఇంకొంచెం దూరంలో అక్కడ కొన్ని. ఓకే, పీకేటప్పుడు మట్టి గట్టిగా ఉన్న చోట తెగిపోతాయండి. సాఫ్ట్గా ఉన్న చోట వేరు వరకు వస్తుంది. వేరు అంటే ముక్కల్లా అని కాదు, వీటి చివరి భాగం వరకు వస్తుంది. పొదల్లో బాగా ఇరుక్కొని ఉన్నాయి. ఓకే, చూడండి తెగింది. అన్నీ చివరి భాగం వరకు రావాలంటే కష్టం. అక్కడ మట్టి సాఫ్ట్గా హార్డ్గా ఉండేదాన్ని బట్టి మనకు తెగేది చివరి వరకు వచ్చేది ఉంటుంది. సాఫ్ట్గా ఉంటే చివరి భాగం వరకు వస్తాయి. చూడండి, ఇక్కడ మట్టి చాలా సాఫ్ట్గా ఉంది. సో చూడండి, పూర్తిగా బయటకు వచ్చింది. సాఫ్ట్గా ఉంటే తెగిపోకుండా బాగా వస్తాయి. ఇది పుట్టమట్టిలో ఉంటాయి, సో చూసుకోవాలి. మేబీ కొన్నిసార్లు పాములు, జర్రెలు, తేళ్ళు అలా ఏమైనా ఉండొచ్చు. పుట్టగొడుగులు పీకేటప్పుడు పుట్టమన్నులో ఉండేటివి కనుక చుట్టూ చూసుకుంటూ పీకితే బెటర్. చూడండి ఎలా తెల్లగా మెరిసిపోతున్నాయి. అక్కడక్కడ మట్టి అవుతుందిలేండి, మన్నులో వచ్చేటే కదా. ఇలా పుట్టగొడుగు మొలిచిన చోట కొంచెం దూరంలో ఇంకొన్ని మొలుస్తాయట. నేను చిన్నప్పటి నుంచి ఇదే గమనిస్తున్నాను. అలానే మొలుస్తూ ఉంటాయి, కానీ ఎక్కువ రావు. ఒక చోట ఎక్కువ ఉంటాయి, ఇంకొంచెం దూరంలో 2, 3 అలా మొలుస్తాయి. ఇదిగో చూడండి. పొదల్లో వేప చెట్టు మధ్యలో కొన్ని ఉన్నాయి చూడండి. చాలా వరకు గొడుగులు విచ్చాయండి. గొడుగు విచ్చకుండా ఇలా మగ్గుతూ ఉంటే తినడానికి చాలా బాగుంటాయి. చూడండి, గొడుగు విచ్చినా బాగానే ఉంటాయి, కానీ తినేటప్పుడు మగ్గుతూ ఉంటే కొంచెం బాగుంటాయి. విచ్చిన టేస్టే ఉంటాయి, బట్ మొగ్గుతున్నప్పుడు తినడానికి ఇంకొంచెం బాగుంటాయి. ఇదివరకైతే ఇలా డబ్బా తీస్తే డబ్బా మొత్తం నిండిపోయేవి. తోటలో ఒక్క చోట కాకుండా చాలా చోట్ల ఇలా పుట్టమన్ను ప్లేసుల్లో పుట్టగొడుగులు మొలిచేవి. కానీ సేద్యాలలో చాలా వరకు పుట్టమన్ను చెదిరిపోయింది. అందువల్ల ఈ ఒక్క చోట మాత్రమే ఈ సంవత్సరం పుట్టగొడుగులు వచ్చాయి. ఓకే, ఇక ఇంటికి తీసుకెళ్దాం పదండి. ఇంటికి వచ్చా, ఒక గొడుగు తీసి మా గ్రేసీ పాప చేతికి ఇచ్చా. ఏంటి ఇది ఇంతగా చూస్తుంది, ఫస్ట్ టైం చూస్తుంది. సో ఓకే, హంటింగ్ టైం అయిపోయింది. ఇక కర్రీ చేయడానికి క్లీన్ చేద్దాం పదండి. ఇలా మన్ను మొత్తం రుద్దుతూ క్లీన్గా కడుక్కోవాలి. నీటిలో కాసేపు నానబెడితే క్లీన్గా వస్తాయి. నేను ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నా. మామూలుగా అయితే జస్ట్ వచ్చేవరకే. ఈసారి వీడియో కోసం క్లీన్గా చేస్తున్నా, మీకు చూపిద్దామని. క్లీన్ చేయడం ఫస్ట్ టైం ఏం పర్లేదు, తెల్లగా మెరిసేంత క్లీన్ చేద్దాం. మీరు ఒకటి గమనించారా,
గొడుగులు పించేసానండి, ఆ పక్కన పెట్టాం. ముందు క్లీన్ చేసిన తర్వాత, ఎందుకంటే పుట్టలన్నీ ఇవే లోతుగా ఉంటాయి, గొడుగులు పైన ఉంటాయి. సో జస్ట్ గొడుగులు పైన కడిగినా సరిపోతుంది, మన్ను ఎక్కువ వీటికే ఉంటుంది. అందుకే వీటిని నిదానంగా క్లీన్ చేసుకోవాలి. వీలైనంత వరకు నానబెట్టి కడిగితే బెటర్. ఓకే, క్లీన్గా వచ్చాయి. వేరుబాగా కొంచెం నల్లగా ఉంటాయి మామూలుగా, మన్ను కాదు. ఇవిగోండి మనం పించి పెట్టుకున్న గొడుగులు. ఇవి వాటింత ఏం లేదు, పైన కడిగేసినా సరిపోతుంది. గొడుగు పైన మాత్రమే మన్ను ఉంటుంది. చూడండి ఫ్రెష్గా ఎలా వస్తున్నాయి. వీడియో కోసం మాత్రమే తెల్లగా కడుగుతున్నాను అనుకోకండి. నెక్స్ట్ మా అమ్మగారు వండాలి కదా, మా అమ్మ కొంచెం మన్నుగా ఉన్నా కూడా వండదు, అందుకే కొంచెం కేర్ఫుల్గా క్లీన్గా కడుగుతున్నా. చూడండి ఎంత క్లీన్గా వచ్చాయో. తుంచేద్దాం. ఎస్, చూడండి ఎంత బాగా క్లీన్ చేసాము, తెల్లగా మెరిసిపోతున్నాయి. ఒక గొడుగును 2 ముక్కలుగా బ్రేక్ చేద్దాం. కూరలో మసాలాను బాగా పట్టాలిగా, సో వీటిని కూడా సేమ్ 2, ఇంకొంచెం పొడవుగా ఉంటే 3 ముక్కలు బ్రేక్ చేద్దాం. మామూలుగా అయితే 2 చేతులతో తుంచవచ్చు, నేను వీడియో తీస్తున్నా కనుక సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తున్నా. వీటికి సరిపోతుందిలేండి. లాస్ట్ మొగ్గను కూడా తుంచి పడేసాను. మళ్ళీ ఒకసారి బాగా కడుగుదాం. మళ్ళీ ఎందుకు అనుకుంటా, ఇంకా అమ్మ వండే టైం వచ్చింది కదా, గమనిస్తాను ఎలా కడుగుతున్నామని. తెల్లగా మెరిసిపోయేలా చేస్తాం. అయినా కూడా ఫస్ట్ టైం కనుక ఎలా కడిగడానికి గమనిస్తారు. నో ప్రాబ్లం, తెల్లగా మెరుస్తున్నాయి. ఓకే, తెల్లగా కడిగామట. ఇలాంటి విషయాలు అస్సలు తగ్గేదే లేదు. గ్రేస్ పాప కూడా చూస్తుంది సైడ్. అమ్మ తర్వాత సెకండ్ హెడ్ డైరెక్ట్. అమ్మ మసాలా, పసుపు, ఉప్పు అన్నీ వేస్తుంది. చూడండి ఎలా ఎగరేస్తుందో. మసాలా బాగా పట్టాలని ముక్కలకి. కొన్ని రకాల వైల్డ్ మాంసాలను కూడా సేమ్ ఇలానే కలిపి చేస్తుంది. ఓకే, కొద్దిగా వాటర్ కూడా పోసి ఉడికిస్తుంది. ఇంకా ఉడకలేదు, స్టార్ట్ అయింది. చూడండి ఎలా బాగా అవుతున్నాయో. ఉడికేటప్పుడు అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలంటే ఇలా. ఎలా ఉంటుందో అని డౌట్ వస్తుంది కదా. జనరల్గా యూట్యూబ్ ఛానల్లో అమ్మ చేతి వంట, అవ్వ చేతి వంట, బామ్మ చేతి వంట ఇలా ఉంటాయి కదా, వాళ్ళందరికంటే బెటర్గానే చేస్తుంది మా అమ్మ, నో డౌట్ అందులో. ఇలా తిప్పుతుంటే స్మెల్ మాత్రం గుమ్మలాడిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఉడికింది లేదు చూడమని, తింటే ఉడికింది లేదు కనపడుతుందంట. ఓకే, తింటున్నా. గ్రేసీ బాబు చూడండి ఎలా చూస్తుందో. పాపకు కూడా టేస్ట్ చూపిద్దాం ఒకసారి, ఎలా ఉంది టేస్ట్. అదిరిపోలే, వాళ్ళ చేసి వంట కదా, ఇద్దరు ఒక పార్టీ, అందుకే చూడండి ఎలా గంటలేస్తుంది.